దానికి ఆస్కారం లేదు అసలు. అలాంటి జ్ఞానం మీరు కోరుకోవద్దు. నేను ఎప్పుడు మీకు ఇదే చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. చిన్నవాళ్ళు ఉండాలి, అన్ని వయసులో వాళ్ళు ఉండాలి. మేము చిన్నవాళ్ళం కదండి, మాకు ఎన్నో కోరికలు ఉంటాయి. మా పిల్లల్ని పెంచుకోవాలి, అవి కావాలి, ఇవి కావాలి. యథార్థం, ఈ లోకంలో జీవించాలంటే ఎన్నో కావాలి. మెట్ట యాదాంతం చూడటం వేరు అంటారు సామెతగాడు కూడా. మరి సంసారాలు గడవాలి. అలాంటివన్నీ కూడా సర్వరోగ నివారిణి అని నా చిన్నప్పుడు పెన్సిల్ ఇంజెక్షన్ చేసేవాళ్ళు. అప్పుడు మరి నాకు ఆ రోజుల్లో హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి, చిన్న చిన్న ఉండేవాళ్ళు గ్రామాల్లో. పెన్సిల్ ఇంజెక్షన్ తీసుకొచ్చి చేసేవాళ్ళు. ఆ పెన్సిల్ ఇంజెక్షన్ చేస్తే మీకు ఒక ఇంత నా చిన్నప్పుడు చేసిన ఒక శిల్పి శాస్త్రం చెబుతాను నేను. నాకు శ్రీకృష్ణ తులాభారం సినిమా విడుదలయ్యింది. నేను లావుకుశం విడుదలైతే చిన్నప్పుడు గుంటూరు వెళ్తే ఆ టౌను, ఆ సినిమా, అవన్నీ ఆ బొమ్మలు అది చూసి ఏదో పని మీద మా అమ్మ నాన్నగారు తీసుకెళ్తే అవన్నీ అలా తిప్పారు. కానీ నాకు ఏం సినిమా చూపించలేదు, ఏం చేయలేదు. ఆ ఉదయం నుంచి సాయంత్రానికి ఏం కొనుక్కున్నారు, తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, రే శ్రీకృష్ణ తులాభారం బొమ్మలు కనపడుతుంది, ఆ సినిమా ఎలా చూడాలి? నేను వీళ్ళు నన్ను పంపరు, ఏదో రకంగా చెయ్యాలి, ఆ టౌన్ అంతా చూడాలి. ఇలా కలిగి నా గుండెల్లో నొప్పి ఉందని చెప్పి నటించి పడిపోయినట్టు, నా గుండెల్లో నొప్పి వచ్చినట్టుగా నటించాను. చిన్నపిల్లలు నటించి అమ్మో అమ్మో ఒక్కనొక్క పిల్లాడు ఎలా అయిపోతున్నాడు గుంటూరు తీసుకెళ్ళాను. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకేమన్నా ముఖ్యంగా పరీక్ష చేస్తాను. పరీక్ష చేసి అక్కడ ఉన్న హాస్పిటల్ మన కాకినాడ హాస్పిటల్ లాగా గుంటూరులో పెద్ద హాస్పిటల్, జనరల్ హాస్పిటలే పెద్ద. కాకినాడ గుంటూరే ఉండేవి నా చిన్నప్పుడు. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆ హాస్పిటల్లో డాక్టర్ మా నాన్నగారి కళ్ళకి వెళ్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. రోజుకు ఒక టెస్ట్ చేస్తున్నారు, పడుకోబెట్టారు. ఆ నర్సులు వస్తున్నారు ఆ వార్డుకి. ఒక నర్సుని మంచి చేసుకున్నాను. మా అమ్మ నేను సినిమా చూసి వస్తాను. ఇక ఆమె నా మీద గై లేచి, ఏంటి హాస్పిటల్ అనుకున్నారా, సినిమా చూద్దాం అని వెళ్ళిపోయింది. అలా నర్సు అటు ఇటు తిరుగుతా ఉండగా బెడ్ మీద నుంచి ఎవరు చూడకుండా లేచి మీ గోడకి వెళ్ళి సినిమా చూసి తెల్లారిగట్టు వచ్చి మళ్ళీ బెడ్ మీద పడుకున్నాను. ఇలాంటివన్నీ ఉంటాయి. వయసు తగ్గట్టు ఎప్పుడు ఏముంటాయో ఎవరికి తెలియదు. ఆ విధంగా ఒక సంసారంలో ఉన్నప్పుడు అనేక కోరికలతో ఉంటాం, తప్పు కాదు. గురువు దొరికిన తర్వాత చిన్న పిల్లల దగ్గర నుంచి ఉపదేశం తీసుకుంటున్నారు. మన జొన్నాడ ఓపల అంకులైతే పిల్లలకి చాలా సంటి పిల్లలకి, కోడళ్ళకి, కొత్తగా వచ్చిన కోడళ్ళకి అసలు కుటుంబాలన్నీ కూడా ఉపదేశం తీసుకుంటున్నారు. మరి ఎన్నో కోరికలు ఉంటాయి. వివాహమైన సంవత్సరంలోపే ఉపదేశాలు ఎన్నో జరుగుతాయి. వాళ్ళందరినీ సన్యాసులతో మనం చేసేది. కానీ ఏ వయసుకి ఏ రకంగా ఏ రంగంలో ఉండారా, ఉద్యోగంలో ఉండారా, హౌస్ వైఫ్గా ఉండారా, వ్యాపారంలో ఉండారా, అవన్నీ కూడా సుస్థిరం అవ్వాలండి. నీకు ఒక దారి చూపిస్తాడు గురువు.